पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్. మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తింది. గడిచిన కొద్ది రోజులుగా అభ్యర్థులు ప్రతి వ్యూహాలతో ప్రచారం సాగించారు. వారి తరపున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ప్రచారం ముగిసిపోవడంతో తెర వెనుక యంత్రాంగం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు పంపకాలకు తెరతీశారు. ఓటుకు నోటు, మద్యం, చీరలు, ఇతర గిఫ్ట్ల పంపిణీకి ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలి మళ్లీ విడతల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. అయితే పలుచోట్ల రెండు పార్టీల మద్దతుదారులు విజయానికి సమన్వయ లోపంతో పాటు రెబల్స్ గండికొట్టారు. ఈ నేపథ్యంలో రెబల్స్ ను దారికి తెచ్చుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. పోటీ ఉన్న అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ముఖ్యంగా హెచ్ఎండి మండలాల్లో కోట్లు దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, పరిశ్రమలు విస్తరించి ఉన్నందున ప్రతి ఓటును అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రిజర్వ్డ్ స్థానాల్లో సైతం లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు. ఉప సర్పంచ్ పదవులపై కన్నేసిన వార్డు సభ్యులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. పోలింగ్ కు కొద్ది సమయం ఉండటంతో అభ్యర్థులు ఆఖరి అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జోరుగా తాయిలాలు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటింటికి మందు, చికెన్, నగదు అందజేస్తున్నారు. ఓటుకు 1000 నుంచి 5000 వరకు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల తరపున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి తమతోనే సాధ్యమని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రతి పార్టీ ప్రచారం చేసింది.